హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న మాట. ఎందుకంటే నాకు బాధ అనిపించి చెప్తున్నా ఈ మాట. అయితే నా పిల్లల్ని చూస్తేనే వాళ్ళకు ఏమనిపిస్తుందో తెలియదు, కానీ మీ పిల్లలు బాగుండొద్దని వాళ్ళు కోరుకుంటారు. కానీ నేను పేరు చెప్పను, వాళ్ళని ఏమనను. కాకపోతే మటుకి నా పిల్లల మీద అంత కక్ష ఎందుకు, మరీ నా పిల్లల మీద ఇంత కక్ష పెట్టుకున్నాను. కానీ నేను కూడా ఏమనట్లేదు, వాళ్ళను ఏమనను. కానీ దేవుడు మటుకి అస్సలు వదిలిపెట్టాడు. నేను వదిలిపెట్టి నా దేవుడు వదిలిపెట్టాడు. నా పిల్లలు బాగుండొద్దని వాళ్ళు అనుకుంటున్నారు కదా, వాళ్ళని మటుకి కష్టంగా దేవుడైతే వదిలిపెట్టాడు, శిక్షిస్తాడు కష్టంగా. నా పిల్లల మీద ఇంత కక్ష ఎందుకు? నేను ఎవరి పిల్లలైనా మన పిల్లలు అనుకోవడమే నా మనసుకు నస్తుంది. నీ పిల్లలు ఒకటి, నా పిల్లలు ఒకటి అయితే నేను ఏనాడు అనుకోను. అందరి పిల్లలైనా ఏ పిల్లలైనా మన పిల్లల్లాగానే అనుకోవాలి. నీ పిల్లలు ఒకటి, నా పిల్లలు ఒకటి అనుకోవడం అయితే ఇది కరెక్ట్ కాదు. నాకు బాధ అనిపించి ఈ వీడియో పెట్టిన. బంధువులే కానీ ఇతరులే కానీ ఇలాంటి కోరుకుంటే మటుకు ఇది కరెక్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నాకు బాధ అనిపించి ఈ వీడియో పెట్టిన. ఓకేనా? నచ్చితే లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ పెట్టండి.